హాయ్ అండి, నమస్తే. నా పేరు పువ్వాడ కుమారినండి. నేను అలకనంద ఈవెంట్లో నేను నిత్యం ఆయిల వారి వంటల పోటీల్లో పాల్గొంటున్నాను. నేను చేసేది అమ్మమ్మ రుచులు లాంటివి కాకరకాయ కారం చేస్తున్నాను. మా అమ్మమ్మ గారు చేసిన వంటలు ఇది. తర్వాత ఈ కాకరకాయ ముందుగా కాకరకాయ తీసుకొని శుభ్రంగా కడిగి తర్వాత దాని చింతపండు, పసుపు, ఉప్పు వేసి ఉడికించి దానికి కారానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బెల్లము, కొబ్బరి, ఉప్పు, గసగసాలు, తర్వాత చింతపండు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, పచ్చివేనండి, ఎండుమిరపకాయలు వేయించినవి కాదు. తర్వాత పుట్నాలు, ఈ 9 నవరత్నాల కారం అని చెప్పని అంటారండి. ఈ 9 రకాలు కూడాను మనం మిక్సీ వేసుకొని తర్వాత నిత్యం ఆయిల వారి నూనెలో వేయించి తర్వాత ఈ కాకరకాయలు కూడా వేయించి నిత్యం ఆయిల వారి ఆయిల్లో కాకరకాయలు కూడా వేయించి ఈ కారం చేసిన ముద్దను కూడా బాగా ఉడకపెట్టి తర్వాత ఈ ముద్దని ఈ కాకరకాయలో మామూలుగా కూరతాను. సన్ఫ్లవర్ ఆయిల్ అండి, ఈ సన్ఫ్లవర్ ఆయిల్తో వేయించుతున్నాను. దీంట్లోనే శనగ నూనె కూడా ఉంటుంది, రైస్ బ్రాండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ కూడా ఉంటాయి. ఇది ఫ్రైకి దీని సన్ఫ్లవర్ ఆయిల్ అయితేనే బాగుంటుంది, అందుకని చెప్పి నేను ఇది తీసుకొచ్చానండి. శనగ నూనె కూడాను మొన్న పండగకి గారెలో వేసాను, బాగానే ఉన్నాయి, పొంగలేదండి. ఇది ఈ సన్ఫ్లవర్ ఆయిల్ ఆగిందండి. నూనె ఒక వేడెక్కాక తర్వాత ఉడికించిన కాకరకాయలు దీంట్లో వేసి ఫ్రై చేస్తున్నామండి. ఇట్లాగా కొంచెం వేగాక తీసేసి మిక్సీ పట్టిన కారాన్ని అండి నిత్యం సన్ఫ్లవర్ ఆయిల్లో ఫ్రై చేయాలి. కొన్న ఆ కారానికండి నూనె కొంచెం వేడి చేసి బాండీలో తర్వాత ఈ కారాన్ని వేస్తున్నాము. ఇది బాగా ఉడికాక కొంచెం రంగు మారుద్దండి. ఆ రంగు మారాక దించేటివే, దించి కాకరకాయల్లో కూర్చాలి. కారము కాకరకాయలన్నీ నిత్యం సన్ఫ్లవర్ ఆయిల్లో ఫ్రై చేసి స్టఫింగ్ చేసామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది, వారం రోజుల దాకా బాగుంటుంది, ఫ్రెష్గా బాగుంటుందండి. మేము 4 years నుంచి కూడా నిత్యం ఆయిల్ వాడుతున్నామండి. అన్ని రకాల ఆయిల్స్లో వాడుతున్నాం నిత్యంలో. ఈ అవకాశం ఇచ్చిన నిత్యం ఆయిల్ వాళ్ళకి నా ధన్యవాదాలండి.